కూటమి ప్రభుత్వంపై పోరాటానికి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం జగన్మోహన్ రెడ్డికి అస్త్రంగా మారిందా? ప్రభుత్వమే స్వయంగా ప్రతిపక్ష పార్టీకి ఆయుధాలు ఇస్తోందా? ప్రభుత్వ తప్పటడుగులు వైసీపీకి మేలు చేస్తున్నాయా? నాడు ప్రత్యేక హోదా ఉద్యమంలా నేడు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని వైసీపీ ఎన్నికల అజెండాగా మార్చబోతోందా? అంది వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఒడిసి పట్టుకున్నారా? ఆయనే స్వయంగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారా అంటే అవునని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాస్త సమయంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీ మాత్రం ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదంటూ విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి పంటలకు గిట్టుబాటు ధరలు లేవంటూ జగన్ జంగ్ సైరన్ మోగించారు. కూటమి ప్రభుత్వంపై సుదీర్ఘకాలంగా పోరాటం చేయడం, ఆ పోరాటాన్ని ఎన్నికల అజెండాగా మలిచే స్థాయిలో ఒక్క అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ వచ్చింది ఫ్యాన్ పార్టీ. సరిగా అప్పుడే ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని తమ పొలిటికల్ మైలేజీ పెంచుకునేందుకు సరైన ఆయుధంగా వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుదీర్ఘకాలం ఉద్యమం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మధ్యకాలంలో రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. వాటిలో ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మరో 2 మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఇక మిగిలినది 10 కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంతలోనే ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో మిగిలిన కళాశాలలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పీపీపీ పద్ధతి అంటే వాటిని ప్రైవేట్ పరం చేయడం అనేది వైసీపీ వాదన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ప్రభుత్వ పెద్దలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఆ మెడికల్ కళాశాలని ప్రభుత్వాధీనంలోకి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వైసీపీ హెచ్చరికలను, ఆందోళనలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోంది. మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో నిర్మించేందుకు స్పీడ్గా అడుగులేస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ సందర్శించబోతున్నారు. జగన్ పర్యటనను సక్సెస్ చేసేందుకు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మొదటిసారి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటు పరం చేసే అంశాన్ని వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వెనుక పెద్ద రాజకీయ అజెండానే ఉంది. 2014-19 మధ్యకాలంలో ఇదే టీడీపీ కూటమి అధికారంలో ఉంది. అప్పుడు తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక హోదా విషయాన్ని పక్కన పెట్టి ప్యాకేజీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ భారీగా సభలు, సమావేశాలు పెట్టారు. జగన్ చేపట్టిన హోదా ఉద్యమానికి యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి హోదా ఉద్యమం బాగానే కలిసొచ్చింది. ఇక ఇప్పుడు కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది ఏపీ యువత మెడికల్ విద్య చదివేందుకు ఉత్సాహం చూపుతూ ఉంటారు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వాధీనంలో ఉంటే తక్కువ ఫీజుతో మెడికల్ విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుకునే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల అటు విద్యార్థులకు, ఇటు పేరెంట్స్ కి ఆర్థిక భారం తగ్గుతుంది. అదే మెడికల్ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే మెడికల్ సీట్ల కోసం అధికంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా జగన్ వ్యూహరచన చేస్తున్నారు.